అందరం కూడా ఫస్ట్ నుంచి అనుకుంటుందే సంక్రాంతి సీజన్ టార్గెట్ చేసి అనిల్ రావిపూడి మూవీ తీశారని మనకి బాగా తెలుసు. F3 వర్కౌట్ అవ్వకపోవడంతో మరి ఏ రకమైనటువంటి లైన్ తో వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇది కంప్లీట్ గా ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి జబర్దస్త్ స్కిట్, ఒక బ్యాడ్ జబర్దస్త్ స్కిట్, మళ్ళీ బ్యాడ్ గుడ్ ఇట్లా 2.5 గంటల పాటు మీకు జబర్దస్త్ స్కిట్లే కనిపించాయి నాకైతే పర్సనల్ గా. అంటే ఫీమేల్స్ పట్ల ఒక డెరోగేటరీ కైండ్ ఆఫ్ వైఫ్స్ ని విలన్స్ గా మాట్లాడడం, మళ్ళీ లాస్ట్ లో రియలైజ్ అయినట్టు ఏదో ఆ సెంటిమెంట్ పాళ్ళు ఇవన్నీ మిక్స్ చేసి ఒక కిచిడి తయారు చేసే అలవాటు ఉంది అనిల్ రావిపూడికి. సో ఆ కిచిడితో అనిల్ రావిపూడి ఈ రోజు వచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ టైంలో అంటే సంక్రాంతికి ఊళ్ళకి వచ్చిన వాళ్ళు, వేరే ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ థియేటర్లో కాసేపు నవ్వుకుందాం అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ అందించాలనుకున్నాడు అనిల్ రావిపూడి. అలాంటిగా ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కామెడీ ఫన్ మూవీ అందించాడు. బుల్లిరాజు క్యారెక్టర్ ఒకటి చిన్న పిల్లోడు క్యారెక్టర్ భలే నచ్చింది నాకు అది. దాని సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేసుకుంటే ఇంకా బాగుండదు అనిపించింది. అతని వల్ల ఆ పిల్లాడి వల్ల ఫస్ట్ హాఫ్ మీకు పీక్స్ అన్నమాట. అతని అతని అతను కనిపించిన చోటల్లో బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కూడా ఆల్రెడీ మీకు రమణ గోగుల పాడిన సాంగ్ అని ఇంకో సాంగ్ అని బాగా ఫేమ్ అయింది కాబట్టి భీమ్స్ సాంగ్ బాగా ఇచ్చాడు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా అనిపించలేదు నాకు. సాంగ్స్ వరకు కూడా జనం కనెక్ట్ అవడం వల్ల ఒక మంచి అట్మాస్ఫియర్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఇక కథ ఏమీ లేదు, స్క్రీన్ ప్లే చాలా పూర్ గా ఉంది. ఆ లాజిక్ అనేది సినిమాలో ఏమోలా కూడా పొరపాటున భూతద్దం వేసి ఎతికినా ఇక్కడ మనకి లాజిక్ అనేది కనిపించదు. సో ఓవరాల్ గా సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ మూవీ కింద చెప్పుకోవచ్చు. పర్సనల్ లెవెల్లో నాకు కొన్ని హిలేరియస్ సీన్స్, ఎస్పెషల్ ఆ బుడ్డోడు కనిపించినప్పుడల్లా నాకు బాగా నచ్చింది. నేను కూడా బాగా నవ్వుకున్నా. బట్ చాలా వరకు అంత ఎంగేజింగ్ గా అంత ఫన్ గా కూడా నాకైతే పర్సనల్ గా ఏం అనిపించలేదు. బట్ కమర్షియల్ గా చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ కింద బ్లైండ్ గా డిక్లేర్ చేసేయచ్చు. ఎందుకంటే ఉన్న వాటిలో గేమ్ చేంజర్ తో పోల్చుకుంటే ఎన్నో రెట్లు బాగుంది. డాకు మహారాజ్ తో పోల్చుకున్నా ఎన్నో రెట్లు బాగుందని చెప్పుకోవచ్చు సంక్రాంతికి వస్తున్న మూవీ. సో సంక్రాంతి విన్నర్ కింద సైలెంట్ గా ఒక మనం పోస్టర్ వేసి ఫ్యాన్సే అంటే ఆడియన్సే రిలీజ్ చేసేయచ్చు. అంత బ్లైండ్ గా ఇది సంక్రాంతి విన్నర్ అని మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే కంపేర్ టు అదర్ టూ మూవీస్ అది ఇది అసలు పీక్ లెవెల్లో అంటే ఇదే సూపర్ సినిమా కాదు, అవి ఇంకా బ్యాడ్ గా ఉన్నాయి. అందువల్ల ఇది చాలా వరకు వర్కౌట్ అయ్యేదని కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సంక్రాంతి టైం కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి డెఫినెట్లీ కమర్షియల్ గా ఈ సినిమా చాలా పెద్ద నెంబర్స్ చూసే పరిస్థితి ఉంటుంది. అంటే వెంకటేష్, రావిపూడి ఇలాంటి చిన్న మీడియం బడ్జెటెడ్ మూవీస్ లో మంచి నెంబర్స్ చూసే సిచ్యువేషన్ ఈ మూవీ ఖచ్చితంగా కనిపిస్తుంది. సంక్రాంతి సీజన్ సో ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది. సో థియేటర్స్ లో మీరు కాస్త నవ్వుకోవాలి, సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఒక ఒక అంటే ఆ కామెడీ కూడా ఒక పర్ఫెక్షన్ వేలో ఉండాలి, మాకు ఎలా పడితే అలా ఉంటే కాదు, జబర్దస్త్ స్కిట్లు లాంటివి మాకు అసలు నచ్చవు అంటే వాళ్ళు కంప్లీట్ గా లైట్ తీసుకోవచ్చు ఈ మూవీని. సో మీలో ఎవరైనా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నేను ఒక నెంబర్ ఇస్తా డిస్క్రిప్షన్ లో. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ లో మీరు నాకు ఒకసారి ఆ నెంబర్ కి హాయ్ అని పెడితే నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఆ గ్రూప్ లో అప్డేట్ చేయబోతున్నా. ఆ గ్రూప్ లో మీరు కనుక ఉంటే, వాట్సాప్ గ్రూపే అది, ఛానల్ కాదు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తే, పింగ్ చేస్తే ఆ గ్రూప్ లో మీరు ఉంటే టైమ్లీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైమ్లీ అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఆ గ్రూప్ లో. సో కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని మీరు సేవ్ చేసుకుని ఆ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి చాలు. థ్యాంక్ యూ.